హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇంకో లంచ్ బాక్స్ ఆఫ్ రెసిపీ చూసేయండి. ఇది పేస్ట్ చేసి పెట్టుకుంటే మన 1 వీక్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి క్విక్గా మనం ఇది గోంగూర పులిహోర కలిపేయచ్చు అనమాట. వాళ్ళకి ముందు ఒక బాండి తీసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు అలాగే కొంచెం ఆవాలు వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. తర్వాత మన కారం తగినట్టు ఒట్టిమిరపకాయలు కూడా ఫ్రై చేసేసుకోండి. అవి కూడా సైడ్ తీసేసుకోండి. అదే బాండిలో కొంచెం గోంగూర, టమోటా అలాగే కొంచెం చింతపండు, మన గోంగూర చింతపండు యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ గోంగూర పుల్లగా ఉంటే మనం చింతపండు యాడ్ చేయడానికి అవసరం లేదనమాట. అలా చింతపండు స్కిప్ చేసేయచ్చు గోంగూర పులుపుని పట్టేసి. తర్వాత గోంగూర అంతా మంచిగా టమోటా అన్నీ ఉడికేసిన తర్వాత నేను గోంగూర పులుపు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి చింతపండు రసం కూడా యాడ్ చేసేసాను, అందులోనే యాడ్ చేసేసాను అనమాట. అదంతా మంచిగా దగ్గరికి కుక్ అవ్వాలన్నమాట. గోంగూర అదంతా మంచిగా దగ్గర కుక్ అవ్వాలి. అంతలోపల మనం ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాము. ఒట్టిమిరపకాయలు అలాగే కొంచెం మెంతులు, ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ మనము మిక్సీ పట్టేసేసుకున్నాం. తర్వాత ఈ గోంగూర అంతా మంచిగా వాటర్ ఏమీ ఉండకూడదు, అంతా మంచిగా దగ్గరికి వచ్చేసేసాలన్నమాట. మంచిగా కలుపుతూ మిక్స్ చేస్తూ అదంతా మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. ఇందులోనే మనం కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట. గోంగూర పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ కూడా వేసేసి పైకి ఆయిల్ అంతా వచ్చేంత వరకు మనం బాగా కుక్ చేసేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ కూడా మంచిగా అంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేసుకున్నాము. అంత మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఇలాగే కొంచెం 1 వీక్ పాటు కూడా స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. 1 వీక్ ఆ 10 డేస్ ఉంటుందన్నమాట. ఈ పేస్ట్ పులుపు కదా, ఎక్కడికి పాడవదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు బయటికి తీసేసి మంచిగా పులిహోర కలిపేసేసుకోనిచ్చు అనమాట. పిల్లల లంచ్ బాక్స్కి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా పుల్లగా ఎమ్మిగా ఉంటుంది. తర్వాత మనం ఒక బాండీ పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు అన్నీ తీసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలో తర్వాత ఒక బాండీ కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో మంచిగా పోపు దినుసులన్నీ వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆవాలు, జీలకర్ర అలాగే ఉద్దిబ్యాళ్ళు, కొన్ని శనగబ్యాళ్ళు అలాగే కొంచెం శనక్కాయ పప్పులు అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఇందులో చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. పులుపు అంత ఉంటుంది కాబట్టి ఇష్టమున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. అవంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నంత ఆ పొడి కూడా వేసేసుకోవాలి. ఆవాల, మెంతులు, ఒట్టిమిరపకాయలు పొడి వేసాం కదా, ఆ పొడి కూడా వేసేసేసి తర్వాత మనం గోంగూర పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. అలా మంచిగా పైకి అంతా ఆయిల్ వచ్చేసేయాలి. గోంగూర అంతా వేగేసి మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేసేయాలి. అప్పుడు మనకి పేస్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత మనం రైస్ వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట. గోంగూర అంతా రైస్కి మంచిగా ఫ్లేవర్ అంతా పట్టాలన్నమాట. అప్పుడు వేడి కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఈ రైస్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పుల్లగా అలా మంచిగా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. లంచ్ బాక్స్ టైంకి హ్యాపీగా లంచ్ బాక్స్ ఖాళీ అవుతుంది అనమాట. ఎమ్మీగా ఉంటుంది. వాళ్ళు తినే టైంకి బాగా మంచిగా పులుపు అన్నీ కరెక్ట్గా పట్టేస్తాయి అనమాట. ఈ పులిహోరకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఒక 1 వీక్ 7 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇలా పోపు పెట్టినా కూడా దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. పొడి అంతా వేసినాక స్పైసెస్, పులుపు అన్నీ ఒకసారి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఏమి ఎక్కువ ఫ్రై అవ్వడం అవసరం లేదనమాట. ఇలా గోంగూర పులుపుతో పట్టి ఉంటుంది కదా పచ్చిమిర్చికి, అలా తినేటప్పుడు మనం దాన్ని మంచిగా నంచుకొని తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎక్కువ స్పైసెస్ ఏమి ఉండవు కదా, ఎక్కువ కారం అలా ఏం లేకుండా పుల్లగా మంచిగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.